పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తణుకు తేతలి జాతీయ రహదారిపై నుంచి కాలువలోకి దూసుకువెళ్లింది. బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులున్నారు. విశాఖ నుంచి గుంటూరు వెళుతున్న బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల కాలువలోకి దూసుకుపోయి ఉండొచ్చని చెబుతున్నారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగం కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడికి దగ్గరగా ఉన్న రైతులు వెంటనే వచ్చి ప్రయాణికులను రక్షించారు. అధికారులకు సమాచారం తెలియడంతో వారు కూడా రంగంలోకి దిగి క్రేన్ల సాయంతో కాలువలో నుంచి బస్సును బయటకు తీశారు. బస్ యాక్సిడెంట్ కు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి మలిక్ అడిగి తెలుసుకుందాం. మలిక్, చెప్పండి, బస్సు ప్రమాదానికి కారణం ఏంటి? డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమేనా, ఇంకేమైనా కారణాలున్నాయా? ప్రతిభ ఈ రోజు ఉదయం 4:30 మధ్య సమయంలో విశాఖపట్నం నుంచి గుంటూరు నరసరావుపేటకు వెళ్తున్నటువంటి ఎన్టీఆర్ ట్రావెల్స్ బస్సు పేతలి వద్ద కాలువలోకి దూసుకుపోయింది. అయితే ఆ సమయంలో బస్సు వేగంగా లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గోస్తాని కాలువగా పిలిచేటటువంటి కాలువలో నీరు కూడా పూర్తి స్థాయిలో ఉంది. అయితే బస్సు వేగంగా లేకపోవడం వల్ల అదే సమయంలో అక్కడ ఉండేటటువంటి ప్రయాణికులు, అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా అప్రమత్తం కావడంతో వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడగలిగారు. అయితే ఈ సమయంలో బస్సు అదుపు తప్పి లేక వెళ్ళిందా, లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అనేది అతను చెప్తే కానీ తెలియనటువంటి అంశం. ఎందుకంటే ప్రస్తుతం వీరందరినీ కూడా తనకు ఆసుపత్రికి అక్కడికి తరలించారు. అయితే ఇందులో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అందరూ కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం నిజంగా అదృష్టం. ఈ రోజు ఆ సమయం బస్సులు కాలువలోకి దూసుకుపోయినటువంటి సమయంలో ఆ రహదారి గుండా వెళ్తున్నటువంటి రైతులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి రైతులు అందరూ కూడా వెంటనే వారందరినీ కిటికీలు గుండా బయటికి లాగడం, అలాగే ప్రయాణికులందరూ కూడా ఎవరు పూర్తిగా నిద్రమత్తులో లేకపోవడంతో వాళ్ళందరూ కూడా బయటపడగలిగారు. ఈ సమయంలో అదే సమయంలో తణుకు ఎమ్మెల్యే కూడా వెంటనే అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. ప్రస్తుతం బస్సును కూడా అక్కడి నుంచి బయటికి క్రేల సహాయంతో బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బస్సు ప్రమాదానికి గల కారణం మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు. ఎందుకంటే ఇది తెల్లవారుజామున ఏదైనా ఓవర్టేక్ చేయబోయి కాలువలోకి తీసుకెళ్లిందా, లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులు అంటే తెల్లవారుజాము సమయం కావడంతో దుర్గ సమయంలో బస్సు కాలువలోకి వెళ్ళింది అనేది ఇంకా తెలియాల్సింది. థ్యాంక్ యూ మల్లిక్. ఆదిలాబాద్ జిల్లాలో నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేతల పనులు కొనసాగుతున్నాయి. చిన్న గుడిసెల నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్ల వరకు ప్రొక్లైనర్లతో కూల్చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కూల్చివేత ప్రక్రియ వేగంగా సాగుతోంది. అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కూల్చివేత పనులు అసలు ప్రారంభం కాలేదు. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినా కొందరు మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ముందుకు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. దేవరపల్లి మండలం ఎర్నగురులో ఉన్న కాలువలో స్నానానికి దిగి 2 యువకులు మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన చందు, దుర్గయ్య సరదాగా ఈత కొడదామని కాలువలోకి దిగారు. కానీ లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులకు లాటరీ నిర్వహించి ఫ్లాట్లను కేటాయించారు. ఐనవోలు, అబ్బురాజుపాలెం రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయింపులు చేశారు. ఐనవోలు గ్రామ రైతులకు 1300కు పైగా రెసిడెన్షియల్, 912 కమర్షియల్ స్థలాలను కేటాయించారు. అలాగే అబ్బురాజుపాలెం గ్రామానికి చెందిన 654 మంది రైతులకు 479 రెసిడెన్షియల్, 163 కమర్షియల్, 43 విల్లాలను కేటాయించారు. ధృవపత్రాలను రైతులకు అందజేశారు సిఆర్డీఏ అధికారులు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ ఈసీఐఎల్లో ఆవిష్కరించారు. సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం. తెలంగాణ సర్కార్ మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్నారు. అనంతరం కాప్రాలో బతుకమ్మ ఉత్సవాల్లో ఆడి పాడారు స్వరాజ్యం. మెదక్ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేలాది ఎకరాల పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నారాయణఖేడ్లోని పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరంగల్ భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధికంగా తరలివస్తుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఒక్కరోజు ఒక్కో అలంకరణ చేస్తున్నారు. 11న అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 12న అమ్మవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈసారి ఉత్సవాల్లో శతచండీ యాగాన్ని చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రెండో రోజు బతుకమ్మ కలర్ఫుల్ గా సాగింది. అన్ని వర్గాలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ లో పండుగ వాతావరణం కనిపించింది. అటు విద్యార్థులు సైతం బతుకమ్మలో పాల్గొని సందడి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తొలి రోజు అమ్మవారు శైలాపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ 9 రోజులు భక్తులకు దేవి కనువిందు చేయనుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాయంత్రం జరిగే అంకురార్పణతో మొదలవుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసి తరించాలని భక్తకోటి తహతహలాడుతోంది. అందుకు తగ్గట్లుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. వాహన సేవలు జరిగే మాడవీధుల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నటి కాజల్ సందడి చేసింది. ఓ వస్త్ర దుకాణం ప్రారంభించేందుకు పట్టణంకు వచ్చిన ఆమె బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సంబరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కాజల్. ప్రస్తుతం తాను చిరంజీవి 150వ చిత్రంలో నటిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్లో కలుసుకున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు విజయవంతంగా నిర్వహించిన మెరుపుదాడిపై వివరించారు. మెరుపుదాడికి ముందు కూడా మోడీ ప్రణబ్ను కలుసుకుని తాము చేపట్టబోయే చర్యల గురించి వెల్లడించారు. మెరుపుదాడి విజయవంతం అవడంపై ఇద్దరు నేతలు కాంగ్రెస్ చెప్పుకున్నట్లు సమాచారం. యూరీలో ఆర్మీ బేస్ పై ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన రాజ్ కిషోర్ సింగ్ మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. రాజ్ కిషోర్ బీహార్లోని అరాహ్ ప్రాంతానికి చెందినవారు. సైనిక లాంఛనాలతో తీసుకొచ్చిన రాజ్ కిషోర్ ఆఖరి చూపు కోసం ఊరంతా కదిలి వచ్చింది. ప్రభుత్వం 4 నెలల పాటు నిర్వహించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో 65,250 కోట్ల నల్లధనం బయటపడిందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 64,275 మంది ఈ పథకం కింద ఆదాయాన్ని వెల్లడించినట్లుగా పేర్కొన్నారాయన. ఈ పథకం గడువు ముగియడంతో అధికారులు లెక్కలు తేల్చే పనిలో తలమునకలయ్యారు. ప్రస్తుతం వెల్లడించిన ఆదాయానికి సంబంధించి 45% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని 3 వాయిదాల్లో చెల్లించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మొదటి వాయిదా కింద చెల్లించాల్సిన పన్నులో 25% 2016 నవంబర్లోపు, రెండో వాయిదా కింద మరో 25% 2017 మార్చి 31, మిగిలిన మొత్తాన్ని 2017 సెప్టెంబర్ 30 లోపు చెల్లించాలి. ఐటీఎస్ 2016 పథకం కింద 65,250 కోట్ల విలువైన నల్లధనం వెలుగులోకి రావడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. వివరాలు వెల్లడించేందుకు ముందుకు వచ్చిన అందరికీ ఆయన కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దేశ ఆర్థిక అభివృద్ధి, పారదర్శకత దిశగా ఇదో గొప్ప ముందడుగు అన్నారు మోడీ. ఐటీఎస్ 2016 విజయవంతానికి కృషి చేసిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ప్రశంసించారాయన. సిబిడిటి చైర్పర్సన్ రాణి నాయర్, టీం మెంబర్స్ కృషిని కొనియాడారు. అమెరికా న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న తెలుగు మహిళా ఎన్ఆర్ఐలు ఒక్కచోట చేరి బతుకమ్మ ఆడారు. అనంతరం ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సంప్రదాయాలను మరవకూడదన్నారు ఎన్ఆర్ఐలు. పూల జాతర యునైటెడ్ కింగ్డమ్ లో రెండో రోజుకు చేరుకుంది. లండన్ లో బతుకమ్మ ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మహిళలతో కలిసి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు కవిత. గుజరాత్ లో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్ లో వైబ్రెంట్ గుజరాత్ పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి. దాండియా కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారమవుతుంది. స్టే ట్యూన్.